నమస్తే, నా పేరు మాధురి. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ. ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న విరాట్ కోహ్లీ. కాకినాడ జిల్లాలో కోడి పందాలు జోరుగా జరిగాయి. సీఎం చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను తరిమేసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక డీటెయిల్స్ చూస్తే, డబ్బు ఒకటే ఉంటే సరిపోదు, మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా ఉండాలి. 5 ఎకరాల్లో ఒక రైతు అరకుర పంటని పండించగలిగితే నైపుణ్యం ఉన్న వ్యక్తి అద్భుతాలు సృష్టిస్తాడు. అలాంటి విజ్ఞానాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలును ఆయన శనివారం ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్లోని హౌడా, అస్సాంలోని గువాహటి, కామాఖ్య మధ్య రాకపోకలు సాగించే ఈ స్లీపర్ రైలుకు ఆయన జెండా ఊపారు. అంతకుముందు స్లీపర్ రైల్లో ప్రయాణించే విద్యార్థులతో మోదీ ముచ్చటించారు. భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్ మహాకాళేశ్వర్ దేవాలయాన్ని సందర్శించారు. వారి వెంట టీమిండియా ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కూడా ఉన్నారు. వారు మహాకాళేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. భస్మ హారతికి హాజరయ్యారు.
पूरी टीम आई थी, बहुत सुकून मिला और बस उम्मीद करते हैं कि अच्छे से लाइफ चलती रहे, जो भी महाकाल की कृपा से मिलता रहे वो उसमें ही खुश हैं। पूरी टीम आई थी, बहुत सुकून मिला और बस उम्मीद करते हैं कि अच्छे से लाइफ चलती रहे, जो भी महाकाल की कृपा से मिलता रहे वो उसमें ही खुश हैं। కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్ శంకుస్థాపన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో కోడి పందాలు జోరుగా ఆడారని చమత్కరించారు. తాను కూడా సొంతూరు వెళ్లి సంక్రాంతి సంబరాల్లో పాల్గొనాలని తెలిపారు. కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేలు ఇద్దరి పేరు వెంకటేశ్వరరావు కావడం విశేషమని పేర్కొన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి కాకినాడ జిల్లా కేంద్రం కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వాసంశెట్టి సుభాష్ గారు, ఎంపీ సానా సతీష్ గారు, ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారు, గౌరవ శాసనసభ్యులు వెంకటేశ్వరరావు గారు, ఇద్దరు కూడా వెంకటేశ్వరరావులే, పి వెంకటేశ్వరరావు, వి వెంకటేశ్వరరావు గారు, కలెక్టర్ గారు, పార్ట్నర్స్ ఆఫ్ ఏఎం గ్రీన్, డెలిగేట్స్, డిస్టింగ్విష్డ్ గెస్ట్స్ అండ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఒక మంచి కార్యక్రమం. మొట్టమొదటిసారిగా అందరికీ నమస్కారాలు. 3 రోజులు సంక్రాంతి జరుపుకున్నాం. ఈ ప్రాంతంలో కోడి పందాలు కూడా చాలా జోరుగా జరిగాయి. అదే సమయంలో సంక్రాంతికి బయట ఉండేవాళ్ళు 30 లక్షల మంది వచ్చారనేది ఒక అంచనా. హైదరాబాద్ నుంచి చూస్తే 3 లక్షల కార్లు రోడ్లన్నీ కిటకిటలాడే విధంగా వచ్చాయి. అలాంటివన్నీ కూడా 3 రోజులు నేను కూడా మా ఊరికి వెళ్ళాను, నారావారిపల్లికి వెళ్ళాను. నేను చాలా స్పష్టంగా చెప్పాను, మనం ఎక్కడున్నా మన జన్మభూమిని మర్చిపోకుండా మళ్ళీ మన జన్మభూమిని గుర్తుపెట్టుకుంటేనే సార్థకత ఉంటుంది. కాబట్టి తప్పకుండా గుర్తుపెట్టుకోవాలని పిలుపిచ్చాం. అలాంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత వాసంశెట్టి సుభాష్ గారు, ఎంపీ సానా సతీష్ గారు, ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారు, గౌరవ శాసనసభ్యులు వెంకటేశ్వరరావు గారు, ఇద్దరు కూడా వెంకటేశ్వరరావులే, పి వెంకటేశ్వరరావు, వి వెంకటేశ్వరరావు గారు, కలెక్టర్ గారు, పార్ట్నర్స్ ఆఫ్ ఏఎం గ్రీన్, డెలిగేట్స్, డిస్టింగ్విష్డ్ గెస్ట్స్ అండ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఒక మంచి కార్యక్రమం. మొట్టమొదటిసారిగా అందరికీ నమస్కారాలు. 3 రోజులు సంక్రాంతి జరుపుకున్నాం. ఈ ప్రాంతంలో కోడి పందాలు కూడా చాలా జోరుగా జరిగాయి. అదే సమయంలో సంక్రాంతికి బయట ఉండేవాళ్ళు 30 లక్షల మంది వచ్చారనేది ఒక అంచనా. హైదరాబాద్ నుంచి చూస్తే 3 లక్షల కార్లు రోడ్లన్నీ కిటకిటలాడే విధంగా వచ్చాయి. అలాంటివన్నీ కూడా 3 రోజులు నేను కూడా మా ఊరికి వెళ్ళాను, నారావారిపల్లికి వెళ్ళాను. నేను చాలా స్పష్టంగా చెప్పాను, మనం ఎక్కడున్నా మన జన్మభూమిని మర్చిపోకుండా మళ్ళీ మన జన్మభూమిని గుర్తుపెట్టుకుంటేనే సార్థకత ఉంటుంది. కాబట్టి తప్పకుండా గుర్తుపెట్టుకోవాలని పిలుపిచ్చాం. అలాంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత గత వైసీపీ ప్రభుత్వం కియా వంటి పరిశ్రమలను ఇబ్బంది పెట్టి పారిశ్రామికవేత్తలను తరిమేసిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. శనివారం కాకినాడలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ వేస్తుందని తెలిపారు. పిఠాపురంలో సముద్రం ముందుకు రావడం వల్ల జరుగుతున్న నష్టాన్ని వివరించారు. గ్రీన్ అమోనియా ప్లాంట్ ఏర్పాటు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. సెంటిగ్రేడ్స్ భూ ఉష్ణోగ్రత పెరగగానే సముద్రం అక్కడ ఐస్ కరిగి మనకి సముద్ర మట్టం పెరిగిపోతూ ఉంటే ఇలాంటివన్నీ తగ్గించడానికి ప్రపంచ దేశాలన్నీ కలిపి తీసుకున్న నిర్ణయం భూ ఉష్ణోగ్రత తగ్గించాలని. దానికి ఈ క్రూడ్ ఆయిల్ ప్రమేయం లేకుండా ఎలాంటి ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ తయారు చేయాలి, గ్రీన్ ఎనర్జీ ఎలా తయారు చేయాలి, దాంట్లో భాగంగానే ఇవన్నీ స్టార్ట్ అవుతుంది. గ్రీన్ అమోనియా ప్రాజెక్టు స్టార్ట్ అయింది ఇక్కడ. దీనివల్ల రాష్ట్రానికి ఎన్నో దీర్ఘకాలిక లాభాలు కలిగి ఉన్నాయి.
విద్యుత్ రంగం సంక్షోభం నుంచి పెట్టుబడిదారుల విశ్వాసం దిశగా ఇది ముందుకెళ్తుంది. గత ప్రభుత్వం పాలనలో వచ్చినప్పుడు మీకు తెలుసు, 2 నెలల్లోనే పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ రద్దు చేసి పునఃసమీక్ష పేరుతో విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేశారు. విదేశ పెట్టుబడిదారులని ఇబ్బందులు గురిచేసి కోర్టు కేసుల వల్ల చాలా ఫైన్స్ చెల్లించాల్సిన పరిస్థితి తెచ్చారు. అలాగే ఈ కియా కంపెనీ యాజమాన్య ప్రతినిధులను కూడా చాలా బహిరంగంగా బెదిరించారు. కానీ ఈ సందర్భంగా మేము గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారులని వేధించదు, అండగా నిలబడుతుంది. తద్వారా సెంటిగ్రేడ్స్ భూ ఉష్ణోగ్రత పెరగగానే సముద్రం అక్కడ ఐస్ కరిగి మనకి సముద్ర మట్టం పెరిగిపోతూ ఉంటే ఇలాంటివన్నీ తగ్గించడానికి ప్రపంచ దేశాలన్నీ కలిపి తీసుకున్న నిర్ణయం భూ ఉష్ణోగ్రత తగ్గించాలని. దానికి ఈ క్రూడ్ ఆయిల్ ప్రమేయం లేకుండా ఎలాంటి ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ తయారు చేయాలి, గ్రీన్ ఎనర్జీ ఎలా తయారు చేయాలి, దాంట్లో భాగంగానే ఇవన్నీ స్టార్ట్ అవుతుంది. గ్రీన్ అమోనియా ప్రాజెక్టు స్టార్ట్ అయింది ఇక్కడ. దీనివల్ల రాష్ట్రానికి ఎన్నో దీర్ఘకాలిక లాభాలు కలగనున్నాయి. విద్యుత్ రంగం సంక్షోభం నుంచి పెట్టుబడిదారుల విశ్వాసం దిశగా ఇది ముందుకెళ్తుంది. గత ప్రభుత్వం పాలనలో వచ్చినప్పుడు మీకు తెలుసు, 2 నెలల్లోనే పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ రద్దు చేసి పునఃసమీక్ష పేరుతో విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేశారు. విదేశ పెట్టుబడిదారులని ఇబ్బందులు గురిచేసి కోర్టు కేసుల వల్ల చాలా ఫైన్స్ చెల్లించాల్సిన పరిస్థితి తెచ్చారు. అలాగే ఈ కియా కంపెనీ యాజమాన్య ప్రతినిధులను కూడా చాలా బహిరంగంగా బెదిరించారు. కానీ ఈ సందర్భంగా మేము గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారులని వేధించదు, అండగా నిలబడుతుంది. తద్వారా నందికొట్కూరులో మున్సిపాలిటీకి చెందిన స్థలాలు కబ్జాకు గురవుతున్న అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని శుక్రవారం మాజీ మండల కోఆప్షన్ సభ్యుడు వైనాల ఆరోపించారు. 335 సర్వే నెంబర్లోని ఎల్బీ నంబర్లో 74లో ఉన్న 20 సెంట్ల స్థలాన్ని 2 వ్యక్తులు కబ్జా చేశారని టీపీఓకు ఫిర్యాదు చేసిన స్పందన లేదని తెలిపారు. కాంపౌండ్ గోడకు నిధులు మంజూరైనా నిర్మాణం జరగడం లేదని ప్రశ్నించారు. ఈ అంశాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు. పేరు ఎస్వైదుల మాజీ కోఆప్షన్ నెంబర్ నందికొట్కూరులో మున్సిపాలిటీ కొరకు స్థలము మున్సిపాలిటీ కొరకు తీసిపెట్టినారు. ఆ స్థలంలో వేరే వాళ్ళు కబ్జా చేసుకున్నారు. 74/90 సర్వే నెంబర్ 335 20 సెంట్లు. దానికి కంపౌండ్ వాల్ కూడా శాంక్షన్ అయినది. కంపౌండ్ వాల్ శాంక్షన్ అయితే ఇంతవరకు చేయడం లేదు. మున్సిపాలిటీ స్థలాన్ని కాపాడుకోమని కోరుతున్నాను. 20 సెంట్లు పోయినది. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. డీపోకు అన్నీ తెలుసు దీని సమాచారాలు. ఏమంటున్నారు? ఏమి చేస్తాం చూస్తాం అంటున్నారు. వాళ్ళు ఎప్పుడు ఏదైనా చేస్తాం చూస్తాం అంటున్నారు, కానీ చేయడం లేదు. ఏమైనా కలెక్టర్ దృష్టికి తీసుకుపోతావు? దీన్ని సరి చేయమని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తున్నాము. మున్సిపాలిటీ స్థలాన్ని కాపాడమని కోరుతున్నాను. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన దళిత యువకుడు మందా సాల్మాన్ ను కూటమి ప్రభుత్వానికి చెందిన నాయకులు హత్య చేశారని ఆరోపిస్తూ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు శనివారం గుంటూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దళితులను అణచివేసేందుకు హత్య రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. దాడులు జరుగుతున్నటువంటి సంగతి మనందరికీ కొత్త కాదు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక సంఘటనలు జరిగాయి. ఇప్పుడు మందా సాల్మంది పరాకాష్ఠకు చేరి ముందే హత్య జరుగుతుంది, అలాంటి ప్రయత్నాలు ఉన్నాయని తెలిసినప్పటికీ కూడా పోలీసులు నిర్లిప్తంగా ఉండడానికి దీని వెనుక కూటమి ప్రభుత్వం కుట్రకాక మరొకటి కాదని మీకు తెలియజేస్తాం. నిన్నగాక మొన్న పొన్నూరు నియోజకవర్గంలో మన్నవలో సర్పంచ్ స్థాయి వ్యక్తి దళితుడు అనేక సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి ఆ కుటుంబం రైతు కూలీలకు ఈ సంక్షేమాలు చేరితే వాళ్ళు ఇండిపెండెంట్గా బతుకుతారు అనేటువంటి జాస్ తప్ప మరొకటి కాదని, దళితుల్ని ఎస్టీల్ని అణగవేయడమే ఈ ప్రభుత్వ విధానంగా రాష్ట్రంలో నడుస్తుంది కనుక ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ గుంటూరు జిల్లా ఎస్సీ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకత్వంలో ఈరోజు ఇంత భారీగా జరిగిన ఈ కార్యక్రమం పట్ల
ప్రభుత్వం గుర్తించి వెంటనే ఇలాంటి చర్యలు నిలుపుదల చేసి ఎవరైతే ఉన్నారో ముద్దాయిలు వారి మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. కావలి దగతర్తిలోని ఒక మెడికల్ షాపులో నిన్న కొందరు యువకులు మందులు లేవని చెప్పడంతో దుకాణాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై శనివారం డీఎస్పీ శ్రీధర్ విచారణ జరిపి వివరాలు సేకరించారు. మీడియా వచ్చినట్టుగానే వారి వద్ద ఆయుధాలు లేవని, మద్యం మత్తులో ఈ ఘటన జరిగిందని, నిందితులపై కేసు నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్ అయింది. 4:30 టైంలో కొంతమంది వ్యక్తులు క్రికెట్ ఆడుతూ వంశీ అనేవాడికి కాలికి గాయం తగిలిందని చెప్పేసి మెడిసిన్ కావాలని చెప్పేసి మెడికల్ షాప్కి వచ్చినట్టు, వీళ్ళు మెడికల్ షాప్కి వచ్చిన కావాల్సిన అడిగితే ఇక్కడ లేవు వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళు చెప్పగా వాళ్ళందరూ గట్టిగా కేకలు వేసి ఎందుకు లేవు, నువ్వేం చేస్తున్నావు, ఎన్ని లేకుండా ఏం చేస్తున్నావు ఇక్కడ అనేసి గట్టిగా ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు, సుమంత్, కాకి వెంకటేశ్వరు వీళ్ళందరూ గట్టిగా అరిచి వెళ్ళిపోయారు. మొదట మళ్ళా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఇంకొక 10-15 మంది వచ్చి గొడవ చేసి ఎందుకు చేస్తున్నారు, మీరు ఎందుకు గొడవ మెడిసిన్స్ మాకని చెప్పేసి లోపలికి వెళ్ళి గొడవ పడినారంట. గొడవ పడినప్పుడు ర్యాక్ అదేదో మెడిసిన్ ర్యాక్ కూడా అది కింద పడినట్టు చెప్తున్నారు. మెడిసిన్ సంబంధించిన ర్యాక్ కూడా కింద పడింది. వీళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా తాగి వచ్చినారు అని చెప్పేసి చెప్పారు, తెలియజేయడం తెలుస్తుంది. తాగి వచ్చినారు వీళ్ళందరూ కూడా ఈ ఊరికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళందరూ వచ్చి గొడవ చేసేటప్పుడు మామూలుగా వచ్చి ఎవరికైనా గాయాలైనా ఏమైనా ఇబ్బంది అయిందంటే గాయాలు ఏమి కదా, ఎవరిని కొట్టడం తిట్టడం జరగలేదు. కాకపోతే బూతులు తిట్టారు మా ఇంట్లో వాళ్ళని, లేడీస్ అని చెప్పేసి మెడికల్ షాప్ ఓనర్ చెప్తున్నారు. ఈ విషయంగా కత్తులు కట్టాలు కానీ లేకపోతే ఇంకేమైనా కర్రలు కానీ ఇవన్నీ ఉన్నాయా అని కూడా ఎంక్వైరీ చేశాము. కత్తులు కటార్లు ఇవన్నీ కూడా ఏం లేవు. వచ్చిన వాళ్ళు మాత్రం అన్రూలీ మాకు గట్టిగా అరిచి కేకలు వేసి తాగి గందరగోళం చేసింది వాస్తవమే. అంతేగాని కత్తులు పెట్టుకొని కర్రలు పెట్టుకొని హల్చల్ చేయడం, ఈ రకంగా న్యూస్లో అంతగా కూడా పబ్లిక్ని తప్పుదోవ పట్టించి గందరగోళం చేస్తున్నాయి కొన్ని ఛానల్స్, తప్పు వార్తలంతా ఇచ్చి దీనివల్ల ప్రజల్లో శాంతికి భంగం కలుగుతుంది. ఇలా చేయడం చాలా తప్పది. వాస్తవంగా ఏం జరిగితే అది రాయడం మంచిది. వీళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కొంతమందిని పవన్ కళ్యాణ్, సుమంత్ వీళ్ళందరినీ కూడా స్టేషన్లో కూర్చోబెట్టాము, పట్టుకున్నాము. కేసు క్రైమ్ నెంబర్ 7/26 అండర్ సెక్షన్ 433, 351, 79, 324 Class 4 రెడ్ విత్ 3 Class 5 BNSగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపడం జరుగుతుంది. ఈ మెడిసిన్స్ లేవన్నందుకు వాళ్ళు తాగి అన్రులీగా మాట్లాడి కేకలు వేసి గందరగోళం చేశారనే విషయంలో ఇదంతా జరిగింది. ఈ విషయంగా కొన్ని న్యూస్ ఛానల్లో ప్రజలు తప్పుదోవ పట్టించేటట్టుగా కత్తులు కటాలు తెచ్చినారు, ఇక్కడ ఏదో జరిగిపోతుందన్నట్టుగా కూడా న్యూస్ అంతా రాసి ప్రజల్లో అశాంతిని రేకెత్తిస్తున్నారు. ఇదంతా కూడా తప్పని చెప్పేసి ఒరిజినల్గా మంచి న్యూస్ రాయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, దీంట్లో రాజకీయ కోణాలు ఏమైనా ఉన్నాయి సార్? కనుమ పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి సింహాద్రి నాథుడి గజేంద్ర మోక్షం ఉత్సవం వైభవోపేతంగా జరిగింది. అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని వరదరాజస్వామిగా అలంకరించి పల్లకిలో కొలువుదీర్చారు. సుపరివార సమేతంగా సాయంత్రం 4 గంటలకు సింహగిరిపై నుంచి మెట్ల మార్గంలో కొండ దిగువకు బయలుదేరారు. కొండ దిగి వచ్చిన స్వామికి తొలి పావంగా వద్ద ఏఈఓలు తిరుమలేశ్వరరావు, రమణమూర్తి స్వాగతం పలికారు. నాదస్వర మంగళ వాయిద్యాలు, వేద పారాయణాల నడుమ స్వామిని తిరువీధిగా పైడితల్లి అమ్మవారి ఆలయానికి తీసుకెళ్లి అనంతరం పూలతోటలోని ఉద్యాన మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యవచనం, పూజలు నిర్వహించారు. విశేష అర్చనలు, ధూపదీప సేవలు జరిపారు.
ప్రతివర్షిక ఉత్సవాలలో ప్రధానమైన ఉత్సవాలు మన గజేంద్ర మోక్షణ ఉత్సవం. స్వామివారు కొండపై నుంచి ఉత్సవములు గోవిందరాజుకున్న వారు వరదరాజ అలంకారంతో మెట్ల మార్గం గుండా విడిచి మన పూల తోటలో ఉండేటువంటి మంటపంలో స్వామి ఉత్సవాన్ని అనుగ్రహిస్తారు. గజేంద్ర మోక్షణ ఉత్సవం అని ఈ వ్యవహారం. అంటే మకరి బారి నుండి రేణుగుని కాపాడడం అనేటువంటి ఉత్సవం అన్నమాట. చూడండి, భగవంతుడు ఎంత సౌలభ్యం కలిగినవాడో, వాస్తవ్యం కలిగినటువంటి మామూలుగా భక్తులైనటువంటి వాళ్ళు భగవంతుడిని రక్షించమని కొడతారు. కానీ నిజపురుగైనటువంటి ఏనుగుని కూడా రక్షించినటువంటి సౌలభ్యం కలిగినటువంటి వాడు, వాస్తవ్యం కలిగినటువంటి వాడు. అంటే భగవంతుని దృష్టిలో వీడువాళ్ళు అని కాదు, ప్రాణిజాతం అంతా కూడా ఆయన చేత రక్షింపబడేటువంటిది అని మకరి భార్య నుండి రక్షించడంలో ఆసుర ప్రవృత్తి లేకుండా గజేంద్రుడిలాగా ఆయన పాదాల మూల సమర్పించడం కోసమని ఒక పుష్పాన్ని పట్టుకుని ఆ తొండంతో ఉంటాడు. ఆయన ఆ పుష్పాన్ని ఆయన పాదాల మీద సమర్పించేంత వరకు నన్ను ఉంచు, అందుకోసమని నన్ను జీవించాలి అని కోరుతాడనమాట. అంచేత భగవంతుడి సాన్నిధ్యంలో మనం ఉండడానికి ఆయన మనకన్నా గొప్పవాడు కనుక, ఆయనని రక్షించాల్సినటువంటి వాడు కనుక, మనకన్నా అతీతమైన శక్తి కనుక, అన్ని ప్రాణి జాతాలలో అంతర్యామిగా ఉండేటువంటి వాడు కనుక, అట్లాంటి భగవంతుడిని మీరు శరణుదొచ్చండి, ఆయన్ని ఆదరించండి, పూజించండి. అలాగే ప్రాణిజాతమంతా భగవత్ స్వరూపాలు కనుక, మొదలైనా ఏనుగైనా లేదా ఇంకొకటైనా సరే భగవత్ స్వరూపాలుగా భావించి వాటిని ఆదరించండి అని ఈ ఉత్సవం మనకి సందేశం ఇస్తుంది. మనమందరం కూడా ఆ ప్రకృతిని అంతటిని, ప్రాణిజాతం అంతటిని భగవత్ స్వరూపులుగా భావించి వాటిని అందరినీ ఆదరిద్దాం. వాటిని అందరినీ ఆక్రందనంతో ఉండేటువంటి వాళ్ళందరినీ ఆదరిస్తున్నారు. నెల్లిమర్ల మండలం అలుగోలు గ్రామంలో శనివారం యువత ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పరిసర ప్రాంతాల్లోని నిరుపేదలకు అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందించేందుకు 42 మంది యువకులు ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ప్రభుత్వం సర్వజన ఆసుపత్రి సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సారిక, సిహెచ్సి డాక్టర్ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు శనివారం 17th డేట్, ముక్కొనుమ రోజు అలుగోలు యూత్ అందరూ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు సహకారంతో అలుగోలులోని హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారి సహకారంతో ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది విజయనగరం గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ బ్లడ్ బ్యాంక్ డొనేషన్ కార్యక్రమంలో అలుగోలు యూత్ అందరూ కూడా సహకారం చాలా అద్భుతంగా, చాలా మంచిగా జరిగింది. సుమారుగా 42 బ్లడ్ ప్యాకెట్ల వరకు మనం సమకూర్చడం అనేది జరిగింది. దీని ద్వారా ఎవరికి అయితే మన విజయనగరం ప్రజల్లో ఎవరికైతే మనకి ఈ సకాలంలో బ్లడ్ అందించడానికి అవకాశం ఉంటుందని అనుకుంటున్నాము. గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు శనివారం 17th డేట్, ముక్కొనుమ రోజు అలుగోలు యూత్ అందరూ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు సహకారంతో
అలుగోలులోని హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారి సహకారంతో ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది విజయనగరం గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ బ్లడ్ బ్యాంక్ డొనేషన్ కార్యక్రమంలో అలుగోలు యూత్ అందరూ కూడా సహకారం చాలా అద్భుతంగా చాలా మంచిగా జరిగింది. సుమారుగా 42 బ్లడ్ ప్యాకెట్ల వరకు మనం సమకూర్చడం అనేది జరిగింది. దీని ద్వారా ఎవరికి అయితే మన విజయనగరం ప్రజల్లో ఎవరికైతే మనకి ఈ సకాలంలో బ్లడ్ అందించడానికి అవకాశం ఉంటుందని అనుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ. ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న విరాట్ కోహ్లీ. కాకినాడ జిల్లాలో కోడి పందాలు జోరుగా జరిగాయి. సీఎం చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను తరిమేసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.